మన మీద అనుగ్రహం ఉంది కాబట్టి. మనకు కూడా ఉదయాన్నే లేవాలా, చలిలో వెళ్ళాలా, అంత దూరం మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనుకున్నాం. కానీ భగవంతుడు తోశాడు మనందరినీ ముందుకు. భగవద్గీత చదవండర్లా. ఇంట్లో ఉంటే ఏమొస్తుంది? ఈరోజు ఆదివారం రోజు, ఆదివారం అంటే స్పెషల్. మన స్పెషల్ ఇదే. మనందరికీ స్పెషల్ ఏంటి? భగవద్గీత చదవడమే ఈ యొక్క ఆదివారం సండే స్పెషల్. ఎక్కడ అది? అందులో అష్ట ఐశ్వర్యాలకు మూలమైన అష్టలక్ష్మీ దేవాలయంలో. మరి ఏమొస్తాయి ఇక్కడ చదివితే? మిగతా చోట్ల చదివితే అనుగ్రహం వస్తుంది, కానీ ఇక్కడ చదివితే ఏమొస్తుంది? ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, సంతానం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, అన్నీ వస్తాయి. అలాంటి గొప్పనైన ప్రదేశంలో ఉండి చదువుతున్నాం. మాకు మొన్న సత్యనారాయణ గారు చెప్పారు, ఇక్కడ అనేక మంది ఋషులు మునులు తపస్సు చేసిన స్థలమట. ఇప్పటికీ తవ్వుతుంటే కింద అక్కడ యంత్రాలు వెళ్ళాయట మందిర నిర్మాణ సమయంలో. అందుకే ఇక్కడ విశేషమైన అనుగ్రహం ఉంది. అందుకనే ఋషిభూమి, తపోభూమి. ఇక్కడ చేస్తే మిగతా ప్రదేశాల్లో చేసిన దానికంటే ఇక్కడ చేసిన భగవద్గీతకే కానీ మంత్రానికే కానీ కొన్ని కోట్ల రెట్ల ఫలితం అనేది ఉంటుంది అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. మన అష్టలక్ష్మి దేవాలయంలో ఇది నిజం అవుతుంది, అయ్యింది, అవుతుంది కూడా. ఇది ఎప్పటికి కూడా ఈ శక్తి ఇక్కడ ఉంటుంది. ఇలాంటి శక్తి ప్రదేశంలో మనం వచ్చి కూర్చోవడం, వినడం మన యొక్క జన్మజన్మల ఏంటి పుణ్యం, సుకృతం, జన్మజన్మల సుకృతం. ఇలాంటి సుకృతాన్ని మనందరం పొందినందుకు ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలై మనం ఎప్పటికి కూడా లేవగానే, అయ్యా నాకు ఇంత చక్కటి ఆలోచన ఇచ్చావు, నేను ఇంకెక్కడో పోదామనుకుంటే భగవద్గీతకు పంపించావు, అనేక రకాల కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేయించావు. మనం చేసుకోలే, ఆయనే రద్దు చేయించాడు. ఈరోజు ఎక్కడెక్కడో వెళ్దామని అనుకున్నాం, కానీ వాటన్నిటినీ కూడా వెళ్ళకుండా చేసి భగవద్గీత అనే ఒక మహత్ కార్యంలో నన్ను బాగా వహించినందుకు నీకు కొన్ని కోట్ల నమస్కారాలయ్యా. పుణ్యం వస్తుందా రాలేదా తర్వాత విషయం, మనం ఆనందంగా ఉంటామా, ఏదైనా వస్తుందా రా తర్వాత విషయం, కానీ ఇక్కడ వచ్చి చదువుతామే ఆ ఆనందం భగవంతుడు ఇచ్చాడు, అది చాలు. ప్రత్యక్షంగా మనం బటన్ నొక్కగానే కాఫీ వచ్చినట్టు ఇక్కడికి వచ్చి కూర్చోగానే ఒక ఆనందం కలుగుతుంది, అవునా? అది రెడీమేడ్ ఆనందం. ఇక పుణ్యం వస్తుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం దాని తర్వాత. ముందైతే మనకు రెడీమేడ్గా ఆనందం ఇక్కడ దొరుకుతుంది. దొరుకుతుందా దొరకదా? ఇక్కడ రాగానే ఒక రకమైన అనుభూతి ఉంటుంది. ఉదయం టిఫిన్ చేయలేదు, కాఫీ తాగలేదు, నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు, వంట చేయలేదు, పిల్లవాడికి పెట్టలేదు, ఆయనకు పెట్టలేదు, ఇవన్నీ ఏం గుర్తుండవు. ఇక్కడ రాగానే అంతా అమ్మవారు చూసుకుంటారు. ఏది కావాలో వాళ్ళకు అమ్మ ఇస్తుంది. అందుకని అలాంటి అమ్మలగన్న అమ్మ అష్టలక్ష్మి దేవాలయంలో కొలువై ఉన్నది. అలాంటి సన్నిధిలో మన అందరం కూడా చేసుకుంటున్నాం.